హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ నాలెడ్జ్ షేరింగ్. ఈరోజు వీడియోలో నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైమ్ టెట్ కానీ డిఎస్సి గురించి మీకు కంపల్సరీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ గ్రామర్ దాంట్లో కొన్ని టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు దాంట్లో వచ్చేసి మీకు ఫస్ట్ టాపిక్ అంటే టెన్సెస్ రిలేటెడ్ నేను వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశాను. ఓకే, ఖచ్చితంగా కంటెంట్లో ఇంగ్లీష్ కంటెంట్లో గ్రామర్ రిలేటెడ్ టెన్సెస్ గురించి సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఓకే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కానీ ఇట్లా కొన్ని 3 or 4 సెంటెన్స్ దాంట్లో నుంచే వస్తాయి. ఓకేనా, అవి వస్తాయి. మ్యాక్సిమం కావాలంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ టెక్వి పేపర్స్ ఉన్నాయి కదా, అవి చూడండి. సో మోస్ట్ ప్రాబ్లీ దాంట్లో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో అది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో చూడండి, ఓకేనా. సో అండ్ కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఓకే, ఎందుకంటే కొద్దిగా చూసుకుంటే మీకు అర్థం కాదు. హాఫ్ నాలెడ్జ్ ఇట్స్ డేంజరస్ అంటారు కదా. సో బెటర్ గో ఫర్ ఫుల్ నాలెడ్జ్ అంటే ఏమి కంప్లీట్ ఫుల్ వీడియోస్ చూడండి. ఓకేనా, చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో లెట్ మీ స్టార్ట్ ద వీడియో. సి ఓకేనా, ఇన్ టుడేస్ వన్ ఓకే ఇంగ్లీష్ కంటెంట్ అండ్ గ్రామర్లో మీకు టెన్సెస్ గురించి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు ఎట్లా ఇస్తారంటే ఎగ్జామ్లో చూడండి. ఓకే, సిన్స్ ఇట్స్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి కదా మీకు. సో దాంట్లో మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. ఓకే, సో యూనిట్ టు ఐడెంటిఫై విచ్ ఇస్ కరెక్ట్. అది ఐడెంటిఫై చేయాలంటే మనకి తెలియాల. ఓకే, అది ఏ సెంటెన్స్ వచ్చేసి ఏ టెన్స్లో ఉందనేసి దానికి ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం అది సెట్ చేసినారా లేదనేసి సింపుల్గా ఫ్రెండ్స్. ఓకేనా, అంతే. సో ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్లో కూడా కొన్ని దాంట్లో మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఈరోజు దాంట్లో 20 సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్స్ నేను చూశాను. ఓకే, చూశాను, అందుకోసమే నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇక్కడ ఫార్ములా ఉంది, అంటే స్ట్రక్చర్ ఉంది. అంటే సెంటెన్స్కి ఖచ్చితంగా బిగినింగ్లో సబ్జెక్టే రావాలా. సబ్జెక్ట్లో ఏమేమి వస్తాయో తెలుసా ఫ్రెండ్స్? మీకు ఐ కానీ, హీ కానీ, షీ కానీ, దే కానీ, వి కానీ, ఓకే ఇట్లా. లేకుంటే ఎవరైనా మనుషుల పేరు కానీ, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ద మేనేజర్ కానీ, ద ఎంప్లాయీస్ కానీ, ద గవర్నమెంట్ కానీ, ఓకే ఏదైనా వస్తువు పేరు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ కానీ, బస్ కానీ, ఫోన్ కానీ, లేకుంటే ప్రొనౌన్ అది వచ్చేసి ఇట్ కానీ, ఓకే అవి వస్తాయి సబ్జెక్ట్లో. ఓకే, కావాలంటే మీరు తర్వాత మళ్ళీ ప్రీవియస్ కొద్దిగా రివర్స్ చేసి 10-15 సెకండ్స్ రివర్స్ పోయేసి మళ్ళీ వినండి ఏవి వస్తాయండి సబ్జెక్ట్లో. ఓకే, అవి అన్నీ వస్తాయి సబ్జెక్ట్లో. వర్బ్లో ఏమంటే ఫ్రెండ్స్, ఓకేనా, వర్బ్లో వచ్చేసి V1, V2, V3, V4, V5 కూడా ఉంది. మనకి V4, V5 మనకి అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, V1, V2, V3 ఇది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఎస్, సో మిస్టేక్స్ దీంట్లోనే అవుతాయి. అంటే మీ ఎగ్జామ్స్లో వచ్చేసి వర్బ్నే వాళ్ళు చేంజ్ చేశారు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి వాళ్ళు దాన్ని ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం మీకు ఎగ్జామ్లో వర్బ్నే చేంజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. సో మీకు క్వశ్చన్లో వచ్చేసి మీకు ట్విస్ట్ దీంట్లోనే పెడతారు, వర్బ్లోనే. ఓకే, సో దీన్ని వర్బ్ ఫామ్స్లో వస్తాయి. ఓకే, సో వర్బ్ ఫామ్లో సిరీస్ వచ్చేసి నా వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. నేను ఈ ఛానల్ లింక్లో డిస్క్రిప్షన్లో నీకు ఆ లింక్ ఇచ్చేస్తాను. ఓకే, ఒక 4-5 ఉన్నాయి. ఓకే, సో అవి చూడండి, ఆ వీడియోస్ చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, వర్బ్ ఫామ్స్ అంటే ఎట్లా అనేసి. అంటే V1, V2, V3 అట్లా ఉన్నాయి. సో V1, V2, V3 ఆల్ 3 మీకు ఖచ్చితంగా దాని గురించి ఐడియా ఉండాలి. అన్నీ చూసుకోండి. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఓకే, ఇక్కడ చూడండి, ఐ గో టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే. ఓకే ఐ గో టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే. చూడండి, ఎస్టర్డే అంటున్నారు, అంటే ఇది అయిపోయింది అనేసి. కానీ సెంటెన్స్ చూస్తే ఐ గో టు మై నేటివ్ ప్లేస్ అంటే నేను వెళ్తాను అనేసి. నేను దీని మీనింగ్ ఏమంటే తెలుసా ఫ్రెండ్స్? ఓకే, నేను నా నేటివ్ ప్లేస్కి వెళ్తాను నిన్న. ఎట్లయితే అది నిన్న ఆల్రెడీ అయిపోయింది. సో ఇది అయితే రాంగ్ కదా, సెంటెన్స్ ఇట్స్ ఇన్కరెక్ట్. ఓకే, నా సెకండ్ ఆప్షన్ చూస్తే ఐ గోస్ టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే. గోస్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం తెలుసా ఫ్రెండ్స్? ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది గోస్. ఓకే, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఓకే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అవి అన్ని వీడియోస్ నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో దయచేసి కంప్లీట్ వీడియో చూడండి అండ్ కంప్లీట్ మొత్తం నా రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా ఛానల్లో, అవన్నీ చూడండి, మీకు ఐడియా వస్తుంది. మీకు ఖచ్చితంగా యూ విల్ గెయిన్ ద మార్క్స్. ఫైన్. సో ఇక్కడ ఐ గోస్ రాకూడదు ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ పర్సన్కే గోస్ వస్తుంది. థర్డ్ పర్సన్ హీ కానీ, షీ కానీ, ఓకేనా అట్లా ఫాదర్ కానీ, ఓకే మేనేజర్ కానీ, అట్లా ఎవరైనా సింగులర్ థర్డ్ పర్సన్ ఉంటే ఓకే వాళ్ళకే గోస్ రావాలి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అది కూడా మీకు డౌట్ వస్తుంటే అది కూడా దాని రిలేటెడ్ కూడా వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి. ఓకే, అది కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫైన్. సో థర్డ్ పర్సన్ ఉంటేనే అప్పుడే మనం గోస్ రాయాల.
ఓకే, సో ఇది కూడా ఇన్కరెక్ట్. ఐ గోస్ టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే. దీని అర్థం గోస్ అంటే ఏమి, నార్మల్లీ రొటీన్ జరుగుతూ ఉంటుంది కదా. ఓకే, సో రొటీన్గా జరుగుతూ ఉంటుంది కదా. ఓకే, నిన్న జరిగింది, ఈరోజు జరిగింది, రేపు జరుగుతుంది, అట్లా లేకుంటే వీక్లీ మస్ జరుగుతుంది. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అట్లా అన్ని దాంట్లోనే మనం గోస్ యూస్ చేయాలి. అండ్ ద సబ్జెక్ట్ షుడ్ బి థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఉంది, రాంగ్ ఇది కూడా. ఓకేనా, స్ట్రక్చర్ రిమెంబర్ ది స్ట్రక్చర్. నా ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే. నేను దీని అర్థం నిన్న మా నేటివ్ ప్లేస్కి వెళ్ళింటిని. ఓకేనా, సో ఇది ఆల్మోస్ట్ కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి స్ట్రక్చర్తో మనం దీన్ని కంపేర్ చేద్దాం. సబ్జెక్ట్ ఉందా, ఉంది. సబ్జెక్ట్ తర్వాత ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా, లేదు, ఇక్కడ కూడా లేదు. ఓకే, దెన్ ఓకే V2 ఉందా, ఓకే ఎస్ V2నే ఇది. దీనికి వర్బ్ ఫామ్ ఏమి, V1 ఏమి గో, V2 ఏమి వెంట్, V3 ఏమి గాన్. సో V2 స్ట్రక్చర్ ప్రకారం కరెక్ట్ సెట్ అయిందా, ఓకే కరెక్ట్. సో టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకేనా, సో మ్యాక్సిమం దీంతోనే వాళ్ళు ఓకే క్వశ్చన్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ట్విస్ట్ ఇక్కడే వర్బ్లోనే చేశారు. సో దాన్ని స్పాట్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. నా ఐ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే, ఇది ఏమి గోయింగ్ అంటే ఎప్పుడైనా ఏదైనా జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం నార్మల్లీ గోయింగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, బై ద వే గోయింగ్ అనేది సింగిల్గా రాదు, ఇక్కడ వాజ్ వస్తుంది. ఐ వాజ్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ ఎస్టర్డే అట్లా వస్తుంది. సో ఇది కూడా రాంగ్, ఇది ఒకటే కరెక్ట్. ఎందుకంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఇదే సెట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఉంది, దెన్ వర్బ్ ది సెకండ్ ఫామ్. ఓకే, సో కరెక్ట్ వెంటే రావాలా. ఇంకా రిమైనింగ్ ఆబ్జెక్ట్ వచ్చేసి దాంట్లో మోస్ట్లీ వాళ్ళు ఓకే మిస్టేక్ ఏం చేయరు. ఓకేనా, ట్విస్ట్ ఏం పెట్టారు, మోస్ట్లీ వర్బ్లోనే చూడాలా. మీరు యాజ్ సూన్ యాజ్ మీరు ఈ ఇట్లా మీరు క్వశ్చన్ని చూస్తే ఫస్ట్ లుక్ ద వర్బ్స్. ఓకేనా, దాంట్లోనే ఉంటుంది మీకు ఆన్సర్స్. ఓకేనా, లెట్స్ గో టు ద సెకండ్ వన్. ఇక్కడ చూడండి, హీ ఈజ్ స్టడింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఓకే, హీ ఈజ్ స్టడీ ఇన్ దిస్ కాలేజ్. నార్మలీ హీ ఈజ్ స్టడింగ్ ఇన్ దిస్ కాలేజ్ రావాలా, వాడు ఈ కాలేజ్లో ఆర్ అతను ఈ క్లాస్లో చదువుతున్నాడు. కానీ స్టడీయింగ్ కాదు, ఇది స్టడీ. రాంగ్ చూడండి. ఓకే, ఈజ్ వస్తే ఐఎన్జీ ఉండాలా, హీ ఈజ్ స్టడింగ్ అనేసి ఈజ్ ఉంటే ఐఎన్జీయింగ్ ఉండాలా. ఓకే, సో రాంగ్, ఇది రాదు. హీ స్టడీ ఇన్ దిస్ కాలేజ్ లేదు. ఓకేనా, సెకండ్ చూడండి, హీ వాజ్ స్టడీ ఇన్ దిస్ కాలేజ్ అంటే లేదు. అగైన్ ఈజ్ కానీ వాజ్ కానీ ఆర్ కానీ ఓకే వర్ కానీ ఇవన్నీ వచ్చేసి మీకు హెల్పింగ్ వర్బ్ పాస్ట్ కంటిన్యూస్ లేకుంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో వస్తాయి. ఓకే, సో కానీ దీన్ని చూస్తూ ఉంటే ఏమి వర్బ్ ఏమిటి స్టడీ చూపిస్తూ ఉంది. సో సెంటెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్. అట్లీస్ట్ ఈజ్ ఉంటే స్టడింగ్ అనే ఉండాలా, వాజ్ ఉంటే స్టడింగ్ అనే ఉండాలా, అప్పుడు ఆ సెంటెన్స్ మనం రైట్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇన్కరెక్ట్. థర్డ్ వన్ చూసాం, ఇక్కడ చూడండి స్టడింగ్ ఉంది. సో ఇట్లా స్టడింగ్ కూడా ఉండకూడదు, ఖచ్చితంగా ఈజ్ కానీ ఓకే వాజ్ కానీ ఓకే అది ఉంటేనే. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్ కానీ ఆర్ అట్లా ఉంటేనే కరెక్ట్. అంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఖచ్చితంగా. ఐఎన్జీ ఉంటే స్టడింగ్ అయిపోతే ఓకే ఐఎన్జీ ఉండాలా, హెల్పింగ్ వర్బ్ ఉండాలా. సో అది లేదు ఇక్కడ. సో ఇది కూడా రాంగ్. కింద చూద్దామా, హీ స్టడీడ్ ఇన్ దిస్ కాలేజ్. సో దాని అర్థం ఇతను ఈ కాలేజ్లో చదువున్నాడు అనేసి. ఓకే, సో సబ్జెక్ట్ ప్రకారం ఇది మ్యాచ్ అయిందా. ఓకే, సో ఇది ఎస్. దెన్ V2 స్టడీ విల్ బికమ్ స్టడీ ఈజ్ V1. ఓకేనా, సో V1 ఆల్రెడీ ఇక్కడ చూడండి V1. ఓకేనా, ఇది రాదు. ఓకే, ఇది V2 ఉంది. సో స్టడీ స్టడీడ్ అండ్ స్టడీడ్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, కొద్దిగా మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఎట్లా ఉంటుంది అర్థం కాకుండా ఉంటుంది. ఓకే, దయచేసి నా వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా అర్థం అయిపోతుంది. ఓకేనా, సో ఎస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో బై ద వే ఫ్రెండ్స్, ఓకేనా, మీరు నా ఛానల్ని చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అండ్ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా షేర్ చేయండి. ఓకే, లెట్ దెమ్ ఆల్సో లర్న్. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకొని. ఓకేనా, అండ్ బై ద వే ఫ్రెండ్స్, ఓకేనా, I have completed my MA in English and also I have qualified AP Set. ఓకే, నేను AP సెట్ని కూడా క్వాలిఫైడ్ అయ్యాను 2020లో. అండ్ నేను MA ఇంగ్లీష్ కూడా చేశాను 2016లో. ఓకేనా, సో ఐ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్. ఓకేనా, ఐఎమ్ అ ఫ్యాకల్టీ వర్కింగ్ యాజ్ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. నేను ఒక ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఓకేనా, ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ వన్. ఓకేనా, సో ఫైన్ ఇన్ యువర్ ఫ్రెండ్స్, లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, వాజ్ వచ్చింది, ఐఎన్జీ ఉండాలా, అప్లాయి కాదు అప్లాయింగ్ ఉండాలా. ఓకే, వాజ్ ఉంటే. సో ఇది కూడా రాంగ్. ఓకేనా, ఇక్కడే మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు. వాజ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ ఉంటే మీకు ఐఎన్జీ ఉండాలి వర్బ్తో. ఓకేనా, అది. ఓకేనా, కింద చూడండి వి అప్లైడ్. ఇక్కడ స్ట్రక్చర్లో చూడండి. బై ద వే ఇక్కడ స్ట్రక్చర్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఉందా లేదు. ఓకే, సో అట్లా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చూడండి నార్మల్గా హెల్పింగ్ వర్బ్ ఉంటే ఐఎన్జీ ఉండాలా, లేదా అట్లయితే ఇది రాంగ్.
ఓకే. దెన్ ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ లేదు. ఓకే. సో అట్లా దానికి దీనికి ఐఎన్జీ ఉండకూడదు అండ్ ఇట్ షుడ్ బి V2. ఓకే. దీనికి V1 ఏమి అప్లైడ్ అండ్ అప్లైడ్. ఓకే. సో ఇదే ఆల్మోస్ట్గా కరెక్ట్గా ఉంటుంది. సో వీ అప్లైడ్ ఇక్కడ మనకి తెలిసిపోతుంది మీకు. ఇంకా రిమైనింగ్ ఫర్ ద జాబ్ ఇన్ దిస్ కంపెనీ ఇది ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్ అనే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఓకేనా. సో వర్బ్లోనే వాళ్ళు మోస్ట్లీ వర్బ్లోనే ట్విస్ట్ చేస్తారు. ఓకేనా. సో ఫైన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇంకా చూడండి వి అప్లయింగ్ ఐఎన్జీ ఉంది, ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ లేదు ఇక్కడ. సో ఇది రాంగ్. అప్లయింగ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉందా? ఓకే ఉంది, కానీ సెంటెన్స్ వి ఈజ్. ఓకే. సో అగైన్ రాంగ్. ఏం రాంగ్? ఓకే. హెల్పింగ్ వర్బ్ రాంగ్. ఓకే. వి వచ్చేసి ప్లూరల్, ఈజ్ వచ్చేసి సింగులర్కి వస్తుంది. హీ కానీ షీ కానీ ఓకే ఇట్ కానీ ఓకే రాము కానీ రాజు కానీ అట్లా సింగిల్ నేమ్ అన్న ఉంటే ఓకే అప్పుడే ఈజ్ వస్తుంది. కానీ వి అనేది మనము. ఓకే. సో ఇది ప్లూరల్. సో దీనికి ఆర్ రావాలా. సో వీఆర్ అప్లయింగ్ అట్లా వస్తే దానికి మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ నో. ఓకే. సో వీఆర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ ఇన్ దిస్ కంపెనీ అంటే మేము ఓకే ఈ జాబ్ కోసం ఈ కంపెనీలో అప్లై చేస్తున్నాము. అట్లా ఉంటే దీన్ని రాంగ్ ఇచ్చేవాళ్ళు, దీన్ని కరెక్ట్ ఇచ్చింటే. ఓకే. సో ఎనీహౌ పర్ఫెక్ట్ వచ్చేసి ఇది కరెక్ట్ వచ్చే దిస్ సెంటెన్స్ ఏముంది పాస్ట్లో ఉంది. సో వీ అప్లైడ్ ఫర్ ద జాబ్ ఇన్ దిస్ కంపెనీ, మేము ఓకే జాబ్ కోసం ఈ కంపెనీలో అప్లై చేశాము. సో దిస్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్. ఓకే. వర్బ్ హెల్పింగ్ వర్బ్ మీదే. ఓకే. వర్బ్ అంటే మీ హెల్పింగ్ వర్బ్ కూడా వచ్చేసింది దాని మీద ఫోకస్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఆన్సర్ ఏది కరెక్ట్ అనేసి. ఓకేనా. బట్ బిఫోర్ దట్ వన్ మీకు వర్బ్ ఫార్మ్స్ రావాలా V1 V2 V3 ఖచ్చితంగా దాని గురించి ఐడియా ఉంటేనే. అండ్ టెన్సెస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. కంపల్సరీ మీరు నా టెన్సెస్ వీడియోస్ చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే. యూ విల్ ఈజీలీ గెయిన్ ద మార్క్స్. ఫైన్. కింద వచ్చేసి దే కమ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే. దే కమ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే. సో బై ద వే V1 దీనికి వచ్చేసి వర్బ్ ఫార్మ్ ఏమి? ఓకే. కమ్ కేమ్ కమ్. ఓకే. సో కమ్ కేమ్ కమ్. ఓకే. సో దే కమ్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి ఓకే ఇట్ వోంట్ బి కరెక్ట్. నా సెకండ్ చూడండి. సో దే కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే. లేదు, ఐఎన్జీ ఉంది అంటే ఏదైనా ప్లూరల్ ఉంది కదా. సో దే ఆర్ అన్న ఉండాలా, దే వర్ అన్న ఉండాలా. ఓకే. సో అది లేదు, హెల్పింగ్ వర్బ్ మిస్సింగ్ ఉంది. సో ఇది కూడా ఇన్కరెక్ట్. సో దే ఆర్ కమ్, నో హెల్పింగ్ వర్బ్ ఉంది ఇక్కడ, కానీ దీనికి ఐఎన్జీ ఉండాలా. సో అది లేదు. సో ఇది కూడా రాంగ్. ఓకే. దెన్ ఓకే ఇది దే కేమ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే. వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఓకేనా. సో దిస్ ఈస్ కరెక్ట్, ఎందుకంటే V2 ఉంది. ఓకే. వర్బ్ ది సెకండ్ ఫామ్ ఉంది అండ్ ఐఎన్జీ ఉంటే మనకి హెల్పింగ్ వర్బ్ అట్లా ఉంది. ఐఎన్జీ కూడా లేదు, సో హెల్పింగ్ వర్బ్ కూడా లేదు అండ్ కరెక్ట్ V2లో ఉంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి కమ్ ఉంది, ఇది V1 ఉంది. ఓకేనా. సో V1 దే కమ్ ఫర్ ఇంటర్వ్యూ అంటే లేదు. ఓకే. ఫ్యూచర్లో. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. మనకి ఆల్రెడీ అంటే ఇది అయిపోయింది సెంటెన్స్. ఏం చెప్తా ఉంది మనకి, వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చారనేసి, కానీ ఇది V1 ఉంది కమ్ అనేసి. సో లేదు, ఇది కూడా రాంగ్. ఓకే. సో కేమ్గా ఉండాలా. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఐ హోప్ మీకు కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఓకేనా. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. దయచేసి మొత్తం చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఓకే జాబ్ సీకర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరినీ షేర్ చేయండి. లెట్ దమ్ ఆల్సో లర్న్. ఓకేనా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే. సో డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ న్యూ ఛానల్ అనేసి దాన్ని సపోర్ట్ చేయకుండా ఉంటారు. ఓకేనా. నో. ఓకే. కంటెంట్ చూడండి మీరు. ఓకే. దాంట్లో కంటెంట్ చూడండి. ఓకే. మీకు అర్థమవుతుంది. ఓకేనా. దెన్ యూ కెన్ సపోర్ట్ ఇట్. ఓకేనా. ఎనీ ఫ్రెండ్స్. ఓకే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.